ముఖంపై నల్ల మచ్చలు తగ్గేందుకు హీరోయిన్ చెప్పిన చిట్కా పాటిస్తే చూడచక్కని అందం మీ సొంతం. అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య భాగ్యశ్రీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన అభిమానులు ఫాలోవర్స్ కోసం బ్యూటీ హెయిర్ కేర్ చిట్కాల్ని షేర్ చేస్తుంది. లేటెస్ట్ గా ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గించేందుకు ఓ చిట్కా చెప్పారు. ఈ చిట్కాకు ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ భాగ్యశ్రీ చెప్పిన చిట్కా ఏంటి? ఆ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ తమ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అయితే చెడు అలవాట్లు, జీవన శైలి కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. ముఖంపై నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యల్ని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్, క్రీమ్స్ వాడతారు. అయినా ఫలితం ఉండదు. అయితే కొన్ని సహజ చిట్కాలు ఈ సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాంటి ఓ చిట్కాను అలనాటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ చెప్పారు. నటి భాగ్యశ్రీ తరచుగా తన సోషల్ మీడియా అకౌంట్లో బ్యూటీ, హెయిర్ కేర్ కి సంబంధించిన వివిధ చిట్కాలు పంచుకుంటుంది. లేటెస్ట్ గా ఒక వీడియోలో అరటి పండు తొక్క చేసే మ్యాజిక్ గురించి చెప్పారు. అరటి పండు తొక్కను పారవేసే బదులు దానిని ముఖంపై ఎలా అప్లై చేయాలో భాగ్యశ్రీ షేర్ చేశారు. ముఖంపై నల్ల మచ్చలు తగ్గేందుకు అరటి తొక్కను ఎలా అప్లై చేయాలి, ప్రయోజనాలు ఏంటి అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరటి తొక్క చిట్కా. అరటి పండు తిన్న తర్వాత దాన్ని తొక్క వెనుక భాగాన్ని, అంటే లోపల ఉన్న పీచు భాగాన్ని చర్మంపై రుద్దాలని భాగ్యశ్రీ చెబుతున్నారు. తొక్కను సర్క్యులర్ షేప్ లో 15 నిమిషాల పాటు రుద్దాలి. ఇది చర్మానికి కాంతివంతమైన లక్షణాలను ఇస్తుంది. నల్లటి వలయాలు, చిన్న చిన్న మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ముడతల్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయని ఆమె చెప్పారు. అరటి తొక్కను ఇలా కూడా వాడొచ్చు అని అరటి తొక్కలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ను ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పండిన అరటి పండును తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సర్లో 1 చెంచా తేనె, 1 చెంచా తాజా పెరుగు, 2 అరటి పండ్లు ముక్కలు వేయండి. ఈ వస్తువులన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా బాగా మిక్స్ చేయండి. తయారు చేసిన మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకోండి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, ముఖంపై సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.